ఎలీషా చెప్పిన మాటకు లోబడి. ఏం చెప్పాడు ఎలీషా? ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె 3 విషయాలు చేసింది. వీళ్ళరా ఈ 3 విషయాలు. మొట్టమొదటిది ఎలీషా మాటకు లోబడింది. రెండవది ఎలీషా చెప్పినట్టు చేసింది. ఏం చేసిందంటే 1-2 వచనాల్లో ఉన్నటువంటి ఆమె భయంకరమైన దుఃఖం, బాధ, వేదన, దరిద్రత పోగొట్టుకోవడానికి ఆమె చేసిన పనులు ఏం చేసిందంటే లోపటికి వెళ్ళింది. ఏం చెప్పాడు ఎలీషా? చూడండి 4వ అధ్యాయం. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి, మొట్టమొదటిది. రెండవది ఆమె ఏం చేసిందంటే ఎలీషా చెప్పాడు లోపటికి వెళ్ళి నీవును నీ కుమారులను తలుపు మూయి. దేవునికి స్తోత్రం. మొట్టమొదటిది లోపటికి రావాలి. రెండవది తలుపు వేసేయి. తలుపు వేస్తే ఏం జరుగుతుంది? ఆ తలుపు మేమంటారు ప్రతి విషయం అంత స్పష్టంగా నొక్కి చెబుతున్నాం. లోపటికి వెళ్ళి తలుపు వేసి తలుపు అనేది దేన్ని సూచిస్తుందంటే మన తలంపులను, మన మనస్సును, మన ఆలోచనలను, మన కన్నులను, ఇవన్నీ తలుపును సూచిస్తాయి. యేసు ప్రభువు కూడా ఒకానొక సందర్భంలో మత్తయి వార్త 6:6లో ఏమంటాడు? నువ్వు ప్రతిఫలం పొందాలంటే గదిలోనికి వెళ్ళి తలుపు వేసి. యేసు ప్రభు వారు కూడా మాట చెప్పాడు. నీ జీవితంలో విజయానికి అదొక రహస్యం, నువ్వు స్వస్థత పొందడానికి అదొక రహస్యం, నీ పిల్లల భవిష్యత్తు మార్చబడటానికి అదొక రహస్యం. అనవసరమైన వ్యవహారాల విషయాలతో నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా నువ్వు దీవించబడవలసిన రోజులు అనుభవించాలంటే లోపలికి వెళ్ళి తలుపు వేయి. రాకపోకలు ఏది ఉండదు. ఒంటరిగా దేవునితో గడపడం నేర్చుకో. దేవునికి స్తోత్రం. లోపలికి వస్తారు చాలా మంది, కానీ తలుపు వేయరు. దేనికి తలుపు వేయరు? తలుపు వేయమంటే నువ్వు ఇంట్లోనికి వచ్చి తలుపు వేసుకొని ఎవరిని రానియకుండా ఉండటం అనేది కాదు నేను చెప్పేది. నీ మనస్సుకు తలుపు వేసుకో. ఇక్కడ ఉంటాడు, కానీ తలుపులు తెరిచిన చాలా మంది ఉంటారు. కొంతమంది సైతానుకు తలుపులు తెరుస్తారు బాగా. యేసు ప్రభు శిష్యుడైనటువంటి ఒకడు యూదా, ఆయన సైతానుకు తలుపు తెరిచాడు. తన ఆలోచనల ద్వారా సైతాను ప్రవేశించేటట్టు చేశాడు. ఎవరికి తలుపు తెరవాలో వారికి తలుపు తెరవకుండా, ఎవరికి తలుపు వేయాలో వారికి తలుపు వేయకుండా జీవితాన్ని నాశనం చేసే అనేక విషయాలకు తలుపు తెరుస్తున్నారు చాలా మంది. నా దగ్గరికి వచ్చిన సహోదరుడు, నేను ఈ ఆలోచనలతో సతమతమైపోతున్నాను, నన్ను ఈ ఆలోచనలు చాలా ఇబ్బంది పెడుతున్నాయి,